శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చెక్ చేయగలరు. ఏబీసీ ఐడి క్రియేట్ అయిన వెంటనే మనం డిఈబి ఐడిని క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ కనబడుతున్నటువంటి అంత డేటాను ఫిల్ చేసిన తర్వాత మీకు డిఈబి ఐడి క్రియేట్ అవుతుంది. ఈ ఏబిసి ఐడి మరియు డిఏబి ఐడిలు ప్రొటెక్షన్తో కూడుకున్నటువంటి ఐడియాలు కాబట్టి ఇక్కడ ఉదాహరణ ద్వారా మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఏబిసి ఐడి 12 అంకెలు ఉంటుంది. ఆధార్ ప్రకారం మీ నేమ్ను ఇవ్వవలసి ఉంటుంది. ఇయర్ ఆఫ్ బర్త్, జెండర్ ఫీమేల్, కన్సెంట్ గివెన్ బై సెల్ఫ్, ప్లేస్ ఆఫ్ కన్సెంట్ మీ యొక్క ఊరిని ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ కనపడుతున్నటువంటి 4 డిజిట్ క్యాప్చాను ఎంటర్ చేయాలి. సో మనం ఇచ్చినటువంటి డేటా రికార్డ్ నాట్ ఫౌండ్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఈ డేటా నందు కరెక్ట్ అయితే ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మీ పేరు మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కనబడతాయి. ఈ మహిళకి డిఈబి అకౌంట్ నంబర్ లేదు కాబట్టి సో డిక్లరేషన్ అడుగుతుంది. ఇక్కడ మెయిల్ ఇచ్చిన తర్వాత మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత అగ్రీ అడుగుతుంది. సబ్మిషన్ జరుగుతుంది. సబ్మిషన్ అయిన వెంటనే డిఈబి ఐడి క్రియేట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ.